సో హలో గైస్, ఎట్లా మళ్ళీ సో ఇది వచ్చేసి కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ వర్కౌట్ అంటే డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి డిఫరెంట్ వర్కౌట్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎలా చేయాలో దాని గురించి చెప్పబోతున్నా. అంటే ఎటువంటి డంబుల్ లేకుండా నార్మల్ గా ఎంటీ హ్యాండ్స్ ఎలా వర్కౌట్ చేయాలో దాని గురించి చెప్పబోతున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఒక రెసిస్టెంట్ ట్యూబ్ ఉంటుంది మీకు చూపిస్తాను బేసికల్లీ. సో రెసిస్టెంట్ ట్యూబ్ అంటే ఇది. సో స్ట్రెచబుల్ ట్యూబ్ అంటారు దీన్ని. సో దీంతో ఎలా మీ బాడీ వర్కౌట్ అంటే మీ బాడీ పార్ట్స్ కి ఎలా వర్కౌట్ చేయాలి దాని గురించి కూడా చెప్పబోతున్నాను. సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఇక లైక్ అయితే వేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక వీడియో స్టార్ట్ చేద్దామా. సో లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బేసికల్లీ ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా మీరు ఎలా మీ బాడీని వర్కౌట్ చేయగలుగుతారు, మీ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయగలరు దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బేసికలీ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మాక్సిమం అప్పర్ పార్ట్ బాడీకి చెస్ట్ అండ్ బైసెప్ చాలా మంచి లుక్ ఇస్తారు ఎవరికైనా సరే. సో బేసికలీ చెస్ట్ కి సంబంధించిన వర్కౌట్ ఏ ఎక్విప్మెంట్ లేకుండా ఏముంటే పుష్అప్స్ ఉంటాయి. పుష్అప్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క టైపు ఒక్కొక్క ప్లేయర్ కి కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో బేసికలీ నార్మల్ పుష్అప్స్ మీరు చేస్తారు కదా నార్మల్గా ఇప్పుడు ఫ్లాట్గా పడుకొని అంటే ఫ్లాట్గా మీ బాడీని మూవ్ చేసి అంటే మీకు తెలిసి ఉంటుంది కదా. సో అలా మీరు నార్మల్ పొజిషన్ ఎప్పుడైతే మీరు చేస్తారో సో మీ మిడ్ చెస్ట్ కి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ బేసికలీ ఇంకొకటి అప్పర్ చెస్ట్ కి ఒకవేళ కాన్సన్ట్రేషన్ ఇవ్వాలంటే ఇంక్లైన్ పుష్అప్స్ ఉంటాయి అన్నమాట. సో బేసికలీ ఒక టేబుల్ చైర్ సంథింగ్ చైర్ అమ్మద్దు కానీ టేబుల్ ఉన్నా కూడా చాలు. సో మీ టేబుల్ మీద మీరు ఎప్పుడైతే మీ హ్యాండ్స్ ని సపోర్ట్ గా పెట్టుకొని మీ బాడీని ఇట్లా సేమ్ ఇట్లా ప్యారలల్ గా మీ బాడీని పొజిషన్ పెట్టి ఎప్పుడైతే మీరు దాని మీద పుష్అప్ ఇస్తారో మీ అప్పర్ లేయర్ అనేది చాలా మంచి కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ డిక్లైన్ పుష్అప్ సేమ్ ఆపోజిట్ టేబుల్ లెక్కనే. అంటే మీ లెగ్ ఏదైతే ఉంది కదా మీ లెగ్ ని టేబుల్ మీద పెట్టి మీ బాడీని కింద ఫ్లాట్ గా పొజిషన్ పెట్టి మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో అది డిక్లైన్ పుష్అప్ మీ అంటే లోవర్ రీజియన్ కి చాలా మంచి కాన్సన్ట్రేషన్ ఇస్తుంది అనమాట. అది వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఆ వర్కౌట్ చేయండి మీ కంప్లీట్ చెస్ట్ కి మంచి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అండ్ ఇంకొక వన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు బ్యాక్. సో బ్యాక్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు మీ పుల్అప్స్ చూడడానికి చాలా టైప్స్ ఉంటాయి. సో నార్మల్ పుల్అప్స్ ఉంటాయి ప్లస్ హ్యామర్ పుల్అప్స్ ఎలా అంటే ఇప్పుడు బేసికలీ స్ట్రైట్ గా ఒక రాడ్ ఉంది అనుకో. సో ఇట్లా అంటే ఈ పొజిషన్ ఉన్న రాడ్ కి సేమ్ మీ ఫిష్ లోపల ఈ పొజిషన్ ఉన్న రాడ్ కి వేస్తే హ్యామర్ పుల్అప్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు పుల్ చేస్తారో మీ బాడీ మొత్తం ఎప్పుడైతే మీరు పుల్అప్ చేస్తారో మీ బాడీలో ఉన్న మీ హ్యాండ్ కి చాలా పవర్ అనేది వస్తుంది, స్టామినా పెరుగుతుంది. అండ్ మీ బాడీ బ్యాక్ లుక్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. ఇది అనమాట. సో బేసికలీ ఒక 2 బాడీ పార్ట్స్ కి వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ దాని గురించి అయితే చెప్పిన. సో ఇప్పుడు వచ్చేసి స్ట్రెచబుల్ ట్యూబ్. సో రెసిస్టెంట్ ట్యూబ్ కి ఎలానో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట. సో బేసికల్లీ ఇప్పుడు 1 సెకండ్. సో ఇది ఒక స్ట్రెచబుల్ ట్యూబ్ అనుకోండి. సో బేసికల్లీ స్ట్రెచబుల్ ట్యూబ్ తో మీరు బ్యాక్ వర్కౌట్ కూడా చేయొచ్చు అండ్ బైసెప్స్ అండ్ మీ షోల్డర్ ఈ 2 వర్కౌట్స్ అయితే మీరు కంపల్సరీ చేయొచ్చు. మీ బైసెప్స్ కి మీ షోల్డర్ కి చాలా మంచి కాన్సన్ట్రేషన్ ఇస్తారు ఈ స్ట్రెచబుల్ ట్యూబ్. సో ఎలానో మీకు చూపిస్తాను. సో ఎప్పుడైతే మీరు స్ట్రెచబుల్ ట్యూబ్ ఏదైతే యూజ్ చేస్తారో సో బేసికల్లీ మీ లెగ్ కి ఇది కాన్సన్ట్రేషన్ పెట్టి అంటే మీ లెగ్ కి ఇది అంటే కార్నర్ ఏదైతే ఉందో మీ లెగ్ కి సపోర్ట్ తీసుకొని మీరు ఎప్పుడైతే సేమ్ ఈ పొజిషన్ తీస్తారో చూడండి ఇట్లా కాన్సన్ట్రేషన్ ఇస్తున్నారు. సేమ్ ఈ పొజిషన్ లో మీకు బైసెప్ కి యూజ్ అవుతుంది. చాలా వరకు అంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవ్స్ ఉంటాయి అనమాట బైసెప్స్ లో కూడా. సో ఇలాంటి దాంట్లో అండ్ ఇంకొకటి వచ్చేసి షోల్డర్ ఎలా అంటే ఇప్పుడు సో ఇది ఇంకొక స్ట్రెచబుల్ ట్యూబ్ అంటే ఇది రెండు ఒకటే సైడ్ బట్ నేనే సపరేట్ చేసిన అనమాట. సో ఎలా అయితే నేను ఇప్పుడు చేస్తున్నా కదా సో ఒకటి ఈ లెగ్ ఇట్లా సపోర్ట్ తీసుకొని ఎప్పుడైతే మీరు ఇట్లా వేస్తారో మీ హ్యాండ్ రేజ్ చేసుకుంటా సేమ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కాన్సన్ట్రేషన్ కనిపిస్తుంది చూడండి. సో ఈ పొజిషన్ లో ఎప్పుడైతే మీరు చేస్తారు కదా డెఫినెట్ గా మీ షోల్డర్ కి మంచి ఎఫెక్ట్ చూపిస్తారు. ఇట్లా సైడ్ రైజెస్ ఫ్రంట్ రైజెస్ అండ్ మళ్ళీ మీ హ్యాండ్ రివర్స్ తీసుకొని సేమ్ ఇట్లా పెట్టుకొని మళ్ళీ పైన అంటే అప్రెస్ చేయండి. సో అలాంటి చాలా ఉంటాయి అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. సో ఇది జస్ట్ బేసిక్ అని చెప్పొచ్చు. సో బేసికలీ ఈ వీడియో మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక నా వీడియోస్కి అయితే మ్యాక్సిమం అంత వ్యూస్ అయితే రావట్లేదు. బేసికలీ నేను ట్రై చేస్తున్నా.
సో ఏదో ఒక అయితే వ్యూస్ వస్తాను నమ్మకం అయితే నాకు ఉంది. సో డైలీ అంటే వీక్లీ అట్లీస్ట్ 3 to 4 వీడియోస్ అనేది నేను డెఫినెట్లీ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మంచి వీడియోస్ మీకు మంచి కంటెంట్ మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ తీసుకొస్తున్నాను ఇక. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. ఇక ఒకవేళ ఇక యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్ లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. ఇక చాలా బాయ్.